మన అమరాబాద్ పులి ఎన్ని రోజులు అవుతుంది ముఖ్యమంత్రి? దాదాపుగా 22 నెలలు పడ్డాయి. ఇప్పుడు 22 నెలలకెళ్ళి వర్షాలు పడుతూనే ఉన్నాయి. హైదరాబాద్ ఆగం అయితేనే ఉంది. అన్న 1,50,000 కోట్లు కుంభకోణ శిరస్థానికి సిద్ధంగానే ఉన్నాడు. కానీ ఎక్కడా కూడా మున్సిపల్ శాఖ మన అన్నకాడు ఉన్నదా? ఏం పట్టింపు లేదు. ఏమన్నా ఏట్లా పడి సాగురి, మీరు నాకు సంబంధం లేదు. మీరు ఎట్ట వచ్చినా సరే నాకు పైసలు కడితే చాలు. నేను అమరాబాద్ పుల్ని, మీరు పైసలు కట్టి మీరు ఎట్లా పడి సాగురి, నాకు సంబంధం లేదు. నేను మాత్రం పరిపాలన గాలికి వదిలేస్తా. ఏమనంటే జూబ్లీస్ ప్యాలెస్ కూర్చుంటా, అమరాబాద్ పుల్లి నల్లమల్ల పొడిచిండు, ఇదే, ఇంతకు మించి ఇంకా ఏం లేదు. అయితే ప్యాలెస్ లో అయితే కమాండ్ కంట్రోల్ సెంటర్, సెక్రటరీకి పోయేది లేదు, అక్కడ చూసేది, అక్కడ వచ్చేది లేదు. హైదరాబాద్ లో ఇలా 2 గంటల పాటు కాదు 2 నెలల పాటు వర్షం పడ్డా, మీరు చచ్చి బొందల పడ్డా, అవసరం అయితే మంచిగా జుబ్బా వేస్తుడు, వినాయక చవితికి వస్తాడు, బాగుందా ఖరీదాబాద్ వినాయకుడ, ఇట్లా ఎక్కిరి చేదలు చేస్తాను తప్ప ప్రజలకు న్యాయంగా పని చేస్తానికి రేవంత్ రెడ్డి పనికి రాడు. పనికి రాడంటే రాడు. మీరు నమ్మితే మీకు అర్థం, నాకేం సంబంధం లేదు. మా అన్న చెప్పిండు, నేను మోసగాన్ని, మీరు మోసపోయే రోగులు, మీకు రోగం వచ్చింది కాబట్టి మరి మా అన్న బరాబర్ వైద్యుడు అయిండు. నమ్మకపోతే మీ కర్మ. హైదరాబాద్ లో 2 గంటల కుండపోతే వచ్చింది. ఎవరన్నా దీని గురించి పట్టించుకున్నాడా? అలా సింగరేణాల కాడ బడ్జెట్ మీ వాళ్ళ సోకు వాళ్ళకు సింగరేణలో బడ్జెట్ చంపాలి, అది అలా కావాల్సింది. వానలు పడితే ఏంది, ఏట్ల పడితే వస్తే మాకేంది? మీరు వస్తే మీరే చేస్తారు, మాకేం సంబంధమే, మాకేం అవసరం? చెరువులు తలపితే రోడ్డ ఆ 2 సెల్లార్లలోకి, ఇల్లు సెల్లార్లోకి వరద నీరు వచ్చింది. వస్తే ఏం చేయంటారు? ఇప్పుడు బరాబర్ వస్తుంది. మీరు బలిసి ఓటేసిర్రు. ఇప్పుడు మీ ఇళ్ళకి నీళ్ళు వచ్చి మీ ఇల్లు హైడ్రా పేరుతో కూలగొచ్చి మిమ్మల్ని బాధ పెడితే ఏమన్నా మా రేవంత్ అన్న జూబిల్స్ ప్యాలెస్ అమ్మి కడతాడా? లేదంటే మా చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ కంపెనీలో షేర్లు అమ్మి కడతాడా? మిమ్మల్ని ముంచుతాం, మీ నోట్లో మన్ను కొడతాం, మళ్ళా 5,000 రూపాయలు ఓటుకి ఇస్తాం, ముఖ్యమంత్రి అవుతాము. బరాబరు లెక్కేనే ఉన్నదేనే. 5,000 తీసుకొని రేపు స్థానిక ఎన్నికల ఓట్లేరి, రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తాయి, 10,000 ఇస్తాం ఓటుకి. మీ ఇలుగులో ఓడితేది, మీకు వర్షం పడితేది, మీరు నాశనం సస్తే మాకేంది? మాకేమవుతారు? గమ్మతున్నారు మీరు. బైకులు కొట్టుకొని పోయినాడ, బైకులు కొట్టుకోతే స్కూటీలు ఇస్తాము. ఇవ్వమా స్కూటీలు? మా హామీలలో లేవు. 6 గంటల ప్రతి ఆడబిడ్డకు 18 ఏళ్ళు ఉంటే స్కూటీ ఇస్తాం. పోరి ఎప్పుడు ఇస్తాం? 2034లో లేదా 2048 విజన్, 2047 విజన్ ఇస్తాం. అప్పటిదాకా మా అన్న ముఖ్యమంత్రి ఉంచురి. నువ్వు బంజారాహిల్స్ లో 10 నుంచి 15 కామానా పుల్ స్టాప్ అది. సో 10 నుంచి 15 సెంటీమీటర్లు, అంటే 10.15 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. సిటీ అంతటా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అంటే ట్రాఫిక్ జామ్ అయిందా? నాకేం సంబంధం లేదు. ట్రాఫిక్ జామ్ అయింది ఏం చేయమంటారు? కోసుకోతుంటారా మమ్మల్ని ఏమన్నా? ఇప్పుడు ఏమంటారా? సిటీ మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది, 15 సెంటీమీటర్లు వర్షపాతం పడింది. ఇప్పుడు మా అన్నకు ఇవన్నీ అవసరం లేదు. 1,50,000 కోట్ల రూపాయల మూసీ ప్రక్షాళన కావాలి మాకు, అంతే. మీరు చేస్తే మాకు సంబంధం లేదు. పొంగులేటి సీనయ్య పాములకి వెళ్ళి కొబ్బరి నీళ్ళు వస్తాయి, మనందరి బాత్రూంలోకి వెళ్ళి మురికి నీళ్ళు వస్తాయి, అంతే. ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే ఈ 1,50,000 కోట్ల కోసం ప్రపంచ బ్యాంకు దగ్గరికి పోతాం, తలకాయ తాకట్టు పెడతాం, అవసరమైతే ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళని అప్పు తెస్తాం. కానీ ఇలా వర్షం పడదు కదా, ఈ వర్షం పడితే ఈ నీళ్లు మరి ఇళ్ళ పోయినా పోలే నా డౌట్. గండిపేటకో హిమాయసాగర్కో ఆ వరదలు పోయే ఆ కాలువలల్లా ఈ వర్షం పడ్డ నీళ్లు పోయినాయా పోలేదా? నేను డే 1 నుంచి చెప్తాను. మన అమరాబాద్ పులి చుతగాలం చేస్తాను జనాల్ని. 1,50,000 కోట్లు అంటే 55 కిలోమీటర్లు ఉంటారంట మూసి. సో 1 కిలోమీటర్కి 3,000 కోట్ల రూపాయలు ఈ దేశంలో జస్ట్ చెత్త తీసి బయట వేస్తానికి. చెత్త తీసి బయట వేస్తాను 3,000 కోట్లు 1 కిలోమీటర్కి. ప్రపంచంలో అతిపెద్ద కుంభకోణం ఏదంటే రేపు ఇదే అవుతుంది. ప్రపంచంలోని, దేశంలో కాదు, కాళేశ్వరం కాదు, దాని అమ్మ మొగుడు లాంటి స్కామ్ జరగబోతా ఉంది. మీరు వర్షం పడి వస్తే మాకేంది? ఇంకో డౌట్ ఏంటంటే ఈ వర్షాలు పడ్డప్పుడు వరద నీళ్ళు పోయి మొత్తం ఆ కాలువలో చేరుతాయి. కాలువలో చేరి ఏమవుతుంది? ఆ చెత్త మొత్తం కొట్టుకపోతే మాకే 4 రూపాయలు ఖర్చు తక్కువవుతుంది. 1,00,000 కోట్ల కాడ 2,00,000 కోట్ల బడ్జెట్ చేస్తాం రేపు దాన్ని. ఈ 2,00,000 కోట్లు కూడా బరాబరుగా మింగుతాం. అమరాబాద్ పులి, రియల్ ఎస్టేట్ కింగ్, అన్ని లెక్కేనా?
అంటే ఇప్పుడు వర్షం పడ్డా వరదలు పడ్డా రేపు మూసి ప్రక్షాళన చేయాలని అవసరం లేకపోయినా రోజు కొబ్బరి నీళ్ళు వచ్చిన వాళ్ళకెళ్ళి మాకేం సంబంధం లేదు, మేము బరాబర్ అమరావతిలో మందిని ముంచుతాం, మళ్ళా ముఖ్యమంత్రి అవుతాం. ఇక మీకు ఏ గ్యారెంటీలు ఉండవు, మందిని ముంచే గ్యారెంటీ ఒకటే ఉంటుంది అంతే. మీరు వస్తే మాకేంది, వాళ్ళు సింగరేణి కార్మికుల కాడ 4,000 కోట్లు ఎట్లా దొబ్బి తినాలనే ప్రోగ్రాం పెట్టుకురాలు. మీరు వర్షాలు వస్తే మీరు ఆగమైపోతే కావాలంటే మీకు ఒక మంచి పని చేస్తాం, ఒక ఫేవర్ చేస్తాం. మీరు ఇప్పుడు వర్షం వచ్చినప్పుడు ఉద్యోగం పోవాలంటే ట్రాఫిక్ లో పోవాలి, ఆ వర్షం తడుచుకుంటూ పోవాలి. మీరు అప్పుడు ఏం చేస్తారు, నేను వర్క్ ఫ్రమ్ హోమ్ పెడతాను, కంపెనీకి ఫోన్ చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ పెడతాను. మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ పెడితే మీ ఇంట్లో వైఫై వీకేస్తాం అంతే. అమరావతి పులి మీ ఇంట్లో వైఫై వీకేస్తే మీరు మంచిగా రెస్ట్ తీసుకుంటారు, మంచిగా కుర్చిపోవాలి. మీరు పని చేయొద్దు, కష్టపడొద్దు, మీరు బాధపడద్దని మా నాన్న హైదరాబాద్ ఉన్న కేబుల్ ప్రొవైడర్స్ మొత్తం నెట్వర్క్ మొత్తం పీక్ పక్కనేస్తాం. వర్షం పడితే అంతే, కరెంటు జాకొచ్చి వస్తారు కదా మళ్ళీ మీరు, అందుకోసం కరెంటు తీసేస్తాం. ఇంత మంచి స్కీమ్ ఈ దేశంలో వాళ్ళు ఎత్తడా? మీరు ఊకనే మారణ తిడతారు. మా అన్న బ్రహ్మాండమైన పరిపాలన చేస్తుంది కాదు, మా అన్న మంచిగా చేస్తున్నారని మీరు ఏమైనా చెప్పాల్సుకుంటే మీరు నిరూపించరు అంతే. మా అన్న మంచోడని నేను నిరూపిస్తా. ఈ దేశంలో 7 వేల దొరకడు ఇంత మంచి ముఖ్యమంత్రి.